అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖుషి ఫంక్షన్ హాల్లో పిల్లర్ నెంబర్ 223 సమీపంలో జరిగిన హత్య కేసును అత్తాపూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ సహకారంతో ఛేదించారు. మృతుడు మెహదీపట్నం లంగర్ హౌస్ కు చెందిన మొహమ్మద్ హుసేన్ అలియాస్ వసీం గా గుర్తించారు. ఏసీ టెక్నీషియన్ గా పనిచేసిన వసీంపై మే 9న దాడి జరగగా చికిత్స పొందుతూ మే 10న తెల్లవారుజామున ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో గంజాయి సరఫరా వ్యవహారంలో మృతుడు మరియు నిందితుల మధ్య వివాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి కోసం 700 అడ్వాన్స్ తీసుకున్న వసీం సరుకు ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో గొడవలు తలెత్తినట్లు తెలిపారు. మే 9న రాత్రి ఖుషి ఫంక్షన్ హాల్ సమీపంలో వసీంను అడ్డగించిన నిందితులు అతనిపై దాడి చేసి మరో ప్రాంతానికి తీసుకువెళ్లి మళ్లీ దారుణంగా కొట్టినట్లు విచారణలో తేలింది. అనంతరం ఏజీ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర వదిలేసి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాల సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొంగల ప్రశాంత్, మిట్ట జగదీష్, రామ్, రోషన్ యాదవ్, గరుడ తరుణ్ కుమార్, అరుకల నిఖిల్, గుగులోత్ రాజ్ కుమార్, కాపులూరు వెంకల్రావు అలియాస్ వెంక మరో వ్యక్తిపై విచారణ కొనసాగుతుంది. రాజేంద్ర నగర్ టీమ్ ఇన్స్పెక్టర్ రవికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ అయి ఆ సీసీటీవీలన్నీ జల్లెడబట్టడం, అదేవిధంగా ఈ వసీం ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ని ఆయనకి ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చింది, ఎవరు కాల్ చేశారు మొత్తం కూడా వెరిఫై చేసి ఈ కేసుకి సంబంధించి ఇతని వసీం ఒక 9 మెంబర్స్ని అరెస్ట్ చేయడం, వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ వీళ్ళ మధ్యలో వచ్చిన ఏదైతే ఈ వసీం పైన వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ వసీంని అటాక్ చేసిన దాని వెనుక ముఖ్య ఉద్దేశం ఇది గంజాయి సప్లైకి సంబంధించి జరిగింది. ఇది వీళ్ళకి పాత పరిచయం ఉంది. వసీం అండ్ ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ ప్రశాంత్, జగదీష్ అని ఉన్నారో వీళ్ళకి పరిచయం ఉండి ఈ వసీంకి ఒక 700 రూపీస్ ఇచ్చి గంజాయి తీసుకురమ్మని అంటే అతను 700 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవడము, మళ్ళీ గంజాయి ఇవ్వలేడు కాబట్టి అతన్ని కంటిన్యూగా ఈ ప్రశాంత్ అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఫోన్లు చేసి రమ్మని పిలుస్తే అతను ఆ నైట్కి 700 రూపీస్ తీసుకున్నాడు కాబట్టి గంజాయి ఇస్తా అని వచ్చాడు. సో వీళ్ళు అప్పటికే గంజాయి సేవించున్నారని మాకు ప్రాథమికంగా మాకు నిర్ధారణ అయింది. ఈ 8 మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఉన్నారు. దాంట్లో కేవలం ఒకే ఒక పర్సన్ గంజాయి టెస్ట్కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళంతా పాజిటివ్ వచ్చారు. సో ఈ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇది ఈ మర్డర్ కేసు, దీనికి మెయిన్ ఉద్దేశం ఈ గంజాయి సప్లై దగ్గర జరిగిన ఒక గొడవకి ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ జరిగింది. సో వాళ్ళు ఫస్ట్ అతన్ని ఆ మెయిన్ రోడ్ పైన ఖుషి ఫంక్షన్ హాల్ దగ్గర అతను రావడము, అతన్ని అక్కడ ఈ ప్రశాంత్ అండ్ జగదీష్ అతన్ని వెహికల్ మీద వచ్చిన పర్సన్ని వాళ్ళు కొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి ఈ సిమెంట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళు కూడా అతన్ని కేవలం చైలతోనే కొట్టిండ్రు అనేది మనకు వస్తున్న సమాచారం. సో అక్కడ కొట్టిన తర్వాత ఈ 8 మంది అతన్ని కొట్టిన తర్వాత అతనికి ఇంటర్నల్ ఇంజురీసే, అతను ఎప్పుడైతే అక్కడ పడిపోయినాడో అతన్ని తీసుకొచ్చి మెయిన్ గేట్ దగ్గర, మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర వదలడం జరిగింది. సో కొట్టినామని వాళ్ళు కన్ఫెషన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గంజాయి పైన ఇప్పుడు మాకు వచ్చిన సమాచారంతో ప్రతి వీక్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో మాకు సమాచారం ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మేము ఉస్మానియా హాస్పిటల్లో టెస్ట్ చేయించడం జరుగుతుంది. సో పాజిటివ్ వచ్చిన అందరిపైన కూడా NDPS కేసు పెడతా ఉన్నాం. 2 ఇన్స్పెక్టర్స్, మా ఏసీపీ అండ్ మా అడిషనల్ డీసీపీ గారు ప్రాపర్ గైడెన్స్తో నైట్ అంతా కూడా వాళ్ళకి ప్రాపర్ గైడ్ చేసి అందరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కూడా ఎలాంటి కేసెస్ లేవు, కానీ ఈ ఎవరైతే అక్యూజ్డ్ కానివ్వండి, డిసీజ్డ్ ఉన్నారో వాళ్ళ గురించి కొద్దిగా లోతుగా వెళ్తే వీళ్ళందరూ కూడా గంజాయికి అడిక్ట్ అయి ఉన్నారనేది కూడా సమాచారం వస్తుంది.
సో ఎవరైతే ఇప్పుడు 9 మంది ముద్దాయిలు ఉన్నారో వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. మళ్ళీ వీళ్ళ పైన ఫర్దర్ కూడా ఫ్యూచర్ కూడా వీళ్ళ పైన ప్రాపర్గా మేము సర్వేలెన్స్ పెట్టి ఉంచుతాం మేము. ఇంకా ఎవరైతే ఈ ప్రాంతంలో పర్టికులర్గా ఈ ఆరంగర్ కానివ్వండి, మైలార్దేవపల్లి లిమిట్స్ కానివ్వండి, అదే ఫలక్నమా అండ్ అత్తాపూర్ లిమిట్స్లో ఎవరైతే గంజాయి సప్లయర్స్ ఉన్నారో, గంజాయిని ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళందరిది కూడా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తూ ఉన్నాము. సో హైదరాబాద్ పోలీస్ మేము స్ట్రిక్ట్గా ఉన్నాం ఇక్కడ. సో ఎవరైతే గంజాయి పెడ్లర్స్ కానివ్వండి, ఇంకా వేరే ఎవరైనా కానీ అందరికి ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళ ఆగడాలు ఏం నడవ ఇక్కడ. ఎందుకు అనంటే ప్రభుత్వం, అదే విధంగా మా డీజీపీ సార్, మా సిపి హైదరాబాద్ సజ్జనార్ సార్ కూడా ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము ఉన్నాము. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూగా ఈ మొత్తం కూడా గంజాయి సప్లయర్స్ కానివ్వండి, గంజాయి వాడకం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళపైన మేము ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీస్ రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉన్నారు. సో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా వాస్ట్ ఏరియా ఉంటుంది. మీరు అడిగిన దానికి పోలీస్ అవైలబుల్ ఉన్నారు. బట్ ఇది మా నోటీస్కి రాగానే విత్ ఇన్ మినిట్స్లో మా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ ఎస్ఐల్ని తీసుకొని ఆ రాత్రి 10:30 తర్వాత వాళ్ళంతా ఫీల్డ్లోకి రావడం, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా పోలీసుల ఇన్యాక్షన్ ఎక్కడ లేదు. పోలీసులు స్విఫ్ట్గా యాక్ట్ చేసారు. అందరు ఆఫీసర్స్ కూడా లేట్ నైట్ అయినా కానీ మా ఏసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని కూడా లేట్ అంత ఉండే ఈ కేసు